భాయ్ మీకు ఒక విషయం చెప్పాలి. నాకు అలా దర్గా నుండి వస్తుంటే ఒకటే ఏడుపులురా. దెయ్యాలు వదిలేస్తున్నారేమో. ఈ కాలంలో దెయ్యాలు ఎక్కడున్నాయిరా? ఎవర్రా ఈడు దెయ్యాలు పోతాలంటాడు ఇప్పుడు. ఏడైంది ఫోన్లో దాకా పెట్టాడు. దెయ్యాలను ఎలా చూడాలో యూట్యూబ్లో చూస్తున్నా. సంసారం కూడా యూట్యూబ్లో చేయరు ఇంకా. అంతలా ఏం చూస్తున్నావురా? వినడానికి కొంచెం తమాషగా ఉన్నా నేను అస్సలు జోక్ చేయట్లేదు. ఇదొక జపానీస్ రిచువల్, పేరు హౌ టు సీ ఏ గోస్ట్. ఈ రిచువల్ లో మంచి విషయం ఏంటంటే ఎటువంటి కష్టపడాల్సిన అవసరం లేదు, క్యాండిల్స్ అవసరం లేదు, ఎక్కడ తిరిగే అవసరం కూడా లేదు. జస్ట్ చనిపోయిన వ్యక్తి ఆత్మలను చూడగలరు. మీ ఇల్లు హాంటెడా కాదా అని కూడా తెలుసుకోవచ్చు. వినడానికి కొంచెం తమాషగా ఉన్నా నేను అస్సలు జోక్ చేయట్లేదు. ఇదొక జపానీస్ రిచువల్, పేరు హౌ టు సీ ఏ గోస్ట్. ఈ రిచువల్ లో మంచి విషయం ఏంటంటే ఎటువంటి కష్టపడాల్సిన అవసరం లేదు, క్యాండిల్స్ అవసరం లేదు, ఎక్కడ తిరిగే అవసరం నాకు అలా దర్గా నుండి వస్తుంటే ఒకటే ఏడుపులురా. మనసులో దెయ్యాలు వదిలేస్తున్నారేమో. ఇది అర్ధరాత్రి 12 నుంచి 3 గంటలకి ఆడాలి. మా ఇంట్లో ఎవ్వరూ ఉండకూడదు. లైట్స్ ఆఫ్ చేయాలి. చేసి ఇంట్లో ఉన్న ఏదో ఒక కార్నర్ పోయి కూర్చోవాలి.